వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని కేఎంఆర్ గార్డెన్లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్ మున్సిపల్ అండ్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. హాజరైన మహబూబ్ నగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మహబూబ్ నగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రెండోసారి కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు. పార్టీ కష్టకాలంలో నేను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తున్నాను. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్, సాగు, తాగునీరు, మౌలిక వస్తువుల కల్పన జరిగింది. కేసీఆర్ పాలనలో దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వెళ్ళింది. తెలంగాణ హక్కుల కోసమే పార్లమెంటులో తెలంగాణ గలం వినిపించామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముగ్గురు అభ్యర్థులు స్థానికులు. మన్నె శ్రీనివాస్ రెడ్డి పిలిస్తే పలికే నాయకుడు మన ఎంపీ. గతంలో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ పోటీ చేస్తున్నారు. వైపు వచ్చారా? కాంగ్రెస్ బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ళ ముందు ఉంది. బీజేపీ మతం పేరుతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అమలు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు కాంగ్రెస్ పాలన అర్థమైంది. గ్రామాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేశామా? 4 నెలల్లోనే తెలంగాణలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఎండిన పంటలు, ఎండిన బోర్లు, చెరువులు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. కాంగ్రెస్ చెప్పేదొకటి. అపవాదు మనకి భూత్పూర్ కొట్టింది. భూత్పూర్ లో 1000 ఎగేసేటోడు. ఆ అపవాదు పోవాలంటే పోయినసారి 10,500 ఎట్లొచ్చిందో దాన్ని క్రాస్ చేసిన రోజే మళ్ళీ మనం తలెత్తుకొని తిరగలుగుతాం. ఈ మండలి కానీ నేను కానీ అది గట్టిగా మీ మనసులో పెట్టుకోండి. మీరు అందుకే ఎలక్షన్ ఎప్పుడు ఈజీగా తీసుకోవద్దు. మనం ఈ ఎలక్షన్ కూడా చాలా జిద్దుగా తీసుకోవాలి. మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఆయన కూడా కాదు. ఇలా 7 అసెంబ్లీలకు సంబంధించిన మాకు వేలాది మంది నాయకులకి, లక్షలాది మంది కార్యకర్తలకు సంబంధించిన ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్ గెలిస్తే రేపు లోకల్ బాడీలో మనం బ్రహ్మాండంగా మన సర్పంచులు, ఎంపీటీసీలు గెలవగలుగుతాం. ఇలా ప్రభుత్వం పోయింది, ఎమ్మెల్యే పోయిందనేసరికి చాలా మంది డల్ అయిపోయారు, నిరుత్సాహంగా ఉన్నారు. అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, మనం మర్చిపోవాలి. ఇక మళ్ళా కొత్త ఉత్సాహంతో పనిచేయాలి. 10 ఏళ్ళు మనకు అధికారం ఇచ్చిర్రు, 10 ఏళ్ళు బ్రహ్మాండంగా మనం పనిచేసినాం. ఇలా 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు. ఇలా ప్రజల పక్షాన మనం నిలబడ్డాం. ఇలా కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ, మోడీ బీజేపీ గెలిస్తే మోడీ అవుతుంది అంటారు. కానీ ఇలా తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తేనే ఎంపీ సీట్లు, ఢిల్లీలో మన వాయిస్ వినిపించడానికి అవుతుంది. మన తెలంగాణ తరఫున కొట్లాడే అవకాశం ఉంటుంది. అందుకే దాని కొరకైనా మన ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు మనోధైర్యం రావాలన్నా రేపు లోకల్ బాడీలో అన్ని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ కానీ సర్పంచులు, ఎంపీటీసీలు మనం గెలవాలంటే ఇది ఒక బేస్ తయారైతుంది. అందుకే మీ గ్రామంలో ఎన్ని బూతులు ఉన్నాయో మీ గ్రామాల్లో లీడ్ తెచ్చుకోండి చాలు. ఆ లీడే రేపటి లోకల్ బాడీలో మీ గెలుపుకు కారణమవుతుంది. మేము ప్రతిపక్షంలో ఉన్న ఓడిపోయినాం, కానీ మీరందరూ గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఇలా ఒక గవర్నమెంట్ పోయింది, ఎమ్మెల్యే పోయింది కాదు. ఈ ఎంపీతో సహా రేపు మొన్న జరిగిన ఎమ్మెల్సీ కూడా బ్రహ్మాండంగా మనమే గెలవబోతున్నాం. ఎమ్మెల్సీ గెలిచి, ఎంపీ గెలిచి, పోయినసారి 100% మన నియోజకవర్గంలో ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్లు ఎట్లా ఇచ్చిరో రేపు మీరు అందరూ కుర్చీలో మీద కూర్చుంటే మీకంటే ఎక్కువ నేను సంతోషపడతా. ఇక వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులను సంతోషపడతాం. అది గెలవాలంటే ముందు ఇప్పుడు బేస్ తయారు చేసుకోవాలి. అందుకే సింపుల్ గా రాజేందర్ అన్న చెప్పింది ఏంది రాదు. ఏంటి మనం పోయినసారి 200, 300 మంది తిరిగినాం. అది కాదు చేయాల్సింది. మనం ఇంటింటి కాడికి పోవాలి, ఇంటింటి కాడ తిరగాలి. ఒకసారి పోయినాం, 2 సార్లు పోయినాం కాదు. వాడు ఓటు ఏడ్చంలో నాయన అనే వరకు కూడా మనం తిరగాల్సిన అవసరం ఉంటుంది. గదే ఎలక్షన్ అంటే. ఇట్లా పోయినాం, గలీలో తిరిగినాం, వచ్చినాం కాదు. నాకు మొన్న రఘు అని మన కేటీఆర్ గారి దగ్గర మీటింగ్ చెప్పినప్పుడు దాసర్పల్లి సర్పంచ్ చెప్పిండు, మొదటిసారి తిరిగితే చాలా నెగిటివ్ గా అనిపించింది, 30% కూడా లేకుండా మా ఊర్లో. అటువంటిది 7 సార్లు తిరిగినాం. ఇల్లు 900 ఓట్లు పోలైతే 180 ఓట్ల లీడ్ తీసుకొని వచ్చింది ఆ ఊరు. మొన్ననే ఆ ఊరు పోయిన. అంటే మనం చేసే పని మీదే ఉంటది.